సో ద నెక్స్ట్ అడ్వైస్ ఐ కెన్ గివ్ యూ ఇస్ ప్లాన్ యువర్ ఫినాన్సెస్. ప్లాన్ యువర్ ఫినాన్సెస్. ఫినాన్షియల్ ప్లాన్ ఉండాలి. నీ స్తోమత ఇప్పుడు నువ్వు లెక్క చూసుకోలేని వాడివి జీవితంలో ఎందులో లెక్క చూసుకోలేడు. నీకు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బు ఏం చేస్తావు అంటే ఇప్పుడు ఏం చేస్తావు అదే చేస్తావు. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత నీ డబ్బులు ఏమైనా చేతుల్లో మిగులుతాయా? మిగలవు. ఈరోజు చాలా మంది చూడండి ఉద్యోగాలు చేసుకునేవారు ఏమి లేవండి, ఏం మిగలట్లేదండి, అంత ఆపులేనండి. అరే కొంతమంది చెప్పేటప్పుడు చాలా తిట్టేయాలనిపిస్తుంది. 1,50,000 సంపాదిస్తాడు, నెలకి ఏం మిగలదంట, అంత అప్పులకే పోతాడంట. ఎందుకు అట్లా అప్పులు? ఏదో ఇన్వెస్ట్మెంట్లా రిటర్న్స్ వచ్చేదా? ఏదైనా ఒక ప్రాపర్టీ కొన్నావా, ఒక స్థలం కొన్నావా అంటే సరే ఈ రోజు దాని మీద హోమ్ లోన్ ఇచ్చాడంటే ఆ హోమ్ లోన్కి నువ్వేం చేస్తావు, నెల నువ్వు వచ్చిన దగ్గర అంతా పోయి నీ చేతులు కట్టుకుని అందులోకి ఇన్వెస్ట్ చేసుకుంటావు. ఏమవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నీకు అది ఆ వాల్యూ ఎంతో పెరిగిపోతుంది. నువ్వు పెట్టిన పెట్టుబడి కన్నా వచ్చేది చాలా అధిక లాభము. వండర్ఫుల్, పెట్టుకో, ఫ్యూచర్ కొంటుంది. లేదు పలానా ఇన్వెస్ట్ చేస్తావు, రేపు అధికం అవుతుందా, ఏమైనా గ్రోత్ ఉందా? ఖర్చులే, దోబరాలే. వై